పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరి సదస్సుకు విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆడిటోరియం దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. యువభేరి ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారీగా విద్యార్థులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి మనకి పోర్టు కళావాణి ఆడిటోరియంలో కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా వస్తున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఆంక్షలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళంతా కూడా తమ భవిష్యత్తు కోసం వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు మనతో పాటు. ఈ వేదిక సదస్సు జరిగేటువంటి వేదిక దగ్గర వీళ్ళంతా కూడా ఉదయాన్నే వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలంబాబు ఉన్నారు. సలంబాబు గారు, పోలీసులు చాలా వరకు ఆంక్షలు విధించారు. నిన్న అర్ధరాత్రి హడావుడిగా ఈ ఆంక్షలు విధించడం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు విద్యార్థులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి మనం చూసుకుంటున్నాం, మనం లాఠీచార్జ్ జరిగింది విద్యార్థుల మీద. సో ఇప్పటికే ఆ విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి విద్యార్థుల మీద కూడా ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని ఏ విధంగా భావిస్తున్నాం? ఇక్కడే కాదండి, మొన్న జరిగిన తిరుపతి సభలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కేవలం ప్రత్యేక హోదా కోసము పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి సభలను అడ్డుకోవాలని చెప్పేసి ఒక టార్గెట్గా ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు చూశారు, తిరుపతిలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఆ సభ ఎంత విజయవంతమైందో మీరు చూశారు. ఇదే మాదిరి ఇక్కడ కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఖచ్చితంగా మేము అనుకున్న దానికన్నా ఈ సభ విజయవంతంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ విద్యార్థులు కూడా చాలా వరకు కూడాను అంటే ర్యాలీలు నిర్వహించరాదు అని చెప్పి ఇప్పటికే ఒక ఆంక్షలు విధించడం అయింది. అయినా ఇప్పటికీ వాళ్ళకు స్వచ్ఛందంగా ఎవరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనకి వేదిక దగ్గర కనిపిస్తుంది. మీరేమంటారు? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే విద్యార్థుల ఉన్న భవిష్యత్తు ముందు బాగుండాలంటే అది ప్రత్యేక హోదాతోనే సాధ్యం. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు గ్రహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సభలకు అనేక విధాలుగా ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. దయచేసి అయ్యా, మీరు ఆంధ్రప్రదేశ్లోని వ్యక్తులే, దయచేసి మీరు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఈ ర్యాలీలను సభలను అడ్డుకోవద్దండి. దయచేసి చెప్తున్నాం, మేము గీన విద్యార్థి లోకం కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా విద్యార్థులు కన్నెర చేసి మీరు మీ ఉనికి కాపాడుకోవడానికి అసలు సమయం ఇవ్వకోకుండా విద్యార్థులంతా రోడ్లెక్కి ఇక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎక్కడ జరిగినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో విజయవంతం చేసుకుంటామని తెలియజేస్తున్నాం.